ఉస్మానియా ఆస్పత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. నిజాం కాలంలో నిర్మించిన ఈ ఆస్పత్రి దశాబ్దాలుగా ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వస్తోంది. అయితే ఆస్పత్రిని నిర్మించి చాలా ఏళ్లు కావస్తుండటంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉండగా తాజాగా ఆ దిశగా అడుగులు పడ్డాయి. దసరా పండుగ నాడు ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పునాది రాయపడింది. ఉస్మానియా ఆస్పత్రిని హైదరాబాద్ గోషామహల్ స్టేడియానికి తరలించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో దసరా పండుగ నాడు ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పునాది రాయి వేశారు. దసరా పర్వదినం సందర్భంగా అధికారికంగా బిల్డింగ్ నిర్మాణ పనులని ప్రారంభించారు. ఎంఈఐఎల్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి గురువారం దసరా పండుగ నాడు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ నిర్మాణ పనులని అధికారికంగా ప్రారంభించారు. పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ అనుకున్న సమయానికే ఉస్మానియా భవన నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకి ధీటుగా అన్ని నూతన అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తామని అన్నారు. గోషామహల్ స్టేడియంలో సుమారుగా 26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 31న దీనిని శంకుస్థాపన చేశారు. ప్రతి భవనాన్ని 12 అంతస్తులుగా నిర్మించబోతున్నారు. 2000 పడకల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతి భవనం బేస్మెంట్ లో 2 అంతస్తుల పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2 సంవత్సరాలలో ఈ భవనాన్ని నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పనులు శరవేగంగా సాగుతాయని అంటున్నారు. అయితే నూతనంగా నిర్మించబోతున్న ఉస్మానియా ఆస్పత్రిలో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే ఆస్పత్రిలో 29 మేజర్ 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లని కూడా నిర్మిస్తున్నారు. దీంతో పాటు హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆస్పత్రిలో ట్రాన్స్ప్లాంట్ థియేటర్లు, రోబోటిక్ సర్జరీ, మురుగునీటి శుద్ధి ప్లాంట్లతో పాటుగా బయోమెడికల్ వర్త్యాల నిర్వహణ కోసం కూడా ప్రత్యేకంగా ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నారు. వీటితో పాటుగా ఫిజియోథెరపీ, డెంటల్, నర్సింగ్ వంటి విభాగాల కోసం కూడా ప్రత్యేకంగా కాలేజీలని ఏర్పాటు చేయడానికి నూతన భవనాలు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. 2 ఏళ్లలో ఈ భవనాలని అందుబాటులోకి తీసుకొస్తామని భావిస్తున్నారు.